15 ఇయర్సా? కనుక రోజు ఎట్లనే చెయ్యి ఎక్సర్సైజు, నీకు బాడీ స్ట్రాంగ్ అయింది. గట్టిగా అవుతావు అంటున్నా నేను. అదే నీ భాషలో నువ్వు మాట్లాడుకున్నావులే, నీ భాష నాకు తెలీదు. ఈ సైకిల్ తొక్కు బాగుంటది. తొక్కు. నిన్ను చూసి ఏ అమెరికా నుంచి వచ్చింది అనుకుంటారుగా. పట్టించుకోవు నువ్వు. నిన్న పిల్లలు వదిలిపెడతాంటే అందరు నిన్నే చూస్తున్నారు. ఏదో పిల్లలు ఏడ వదిలిపెడుతుంది అనుకుంటున్నారు. అంటే అక్కడి నుంచి పట్టకపోయినామని తెలియదు కదా వాళ్ళకి. ఇక్కడ వదిలిపెట్టింది అనుకొని చూస్తాను వాళ్ళందరూ. కానీ ఆ పిల్లి భలే వెళ్ళిపోయింది ఇంట్లోకి. ఇది వెళ్ళలేకపోయింది. నా తల్లి నన్ను వదిలేసిపోతుందని అనుకుంది. అది చేయలేవు నువ్వు, అది చేయలేవు. చూద్దాం అసలు అది చేయాలంటే. అదిగో అట్టుంటది మరి. అది చేయాలంటే కష్టం మరి. అది చేయాలంటే చాలా కష్టం. లేనిపోయిన నొప్పులు వస్తాయి. సైకిల్ తొక్కు. ఇది ఇది కూడా కష్టమే కొంచెం, కానీ కొంచెం నిదానంగా ట్రై చేయి. దేవుడా, అదిగో ఇది చేద్దు. ఇది చెయ్యి. కూర్చో. కూర్చొని 2 కాళ్ళు ఏడబెట్టాలని చూతా. నువ్వు అన్నా చూడు ఒక డైలాగ్, అదే ఇంక ఇది. ఎంత నవ్వు వచ్చింది కనకమ్మ నీకు, ఎంత ఇష్టం నీకు ఇలాంటి మాటలు. అయ్యి ఇటు పక్కి బైక్ మీద కూర్చున్నట్టు, స్కూటీ పైన ఎట్ట కూర్చుంటావు. ఈ 2 కాళ్ళు ఈ 2 మధ్యలో పడాలి. స్కూటీ పైన కూర్చున్నట్టు. అలా అంటే జనాలు. కాళ్ళు ఇప్పుడు నీ 2 కాళ్ళు వీటి పైకి రావాలి. అది గుంజు, గుంజాలి. లేనిపోయిన నొప్పులు వస్తాయి లేప. ఇగో ఇది కూర్చుంటే నీ బరువు మొత్తం 80 కేజీలు దాని మీద దాంట్లో పడుతుందిగా. మరి నువ్వు నిల్చున్నప్పుడు లేచింది, కూర్చున్నప్పుడు ఎందుకు లేవలేదు? లేపు. ఇప్పుడు బయటకి అట్టేస్తావు. అవును కదా. ఏదైనా నేను సరదాగానే చేస్తాను, నిజంగా కాదు. ఏమన్నా తిట్టుకోండి, ఒకవేళ తిట్టారనుకోండి ఆ తిట్లు మీకే. అమ్మా నించొని ఇట్లా రౌండ్గా ఇట్ట తిరగాలి. నడుము తిప్పాలా? కనకమ్మ ఎక్సర్సైజ్ చేస్తుంది, జిమ్ చేస్తుంది. ఇది బాగుందా? సింపుల్గా ఉందిగా. రోజు చేసుకోవచ్చు ఇవి. ఫ్రీ తిప్పు. ఎక్కువ తిప్పకూడదు, వయసు అయిపోతుంది. ఇంకేమన్నా నువ్వు ఆడేవి? ఎవరు సెలబ్రిటీ అమ్మ నువ్వు? సెలబ్రిటీ తెలుసా మీకు? అబ్బో తెలుసా అంట అమ్మో కనకమ్మ నువ్వు. అమ్మ సెలబ్రిటీ తెలుసా అంట నువ్వు. ఇగో ఇది ఇరుగుతుందా అటాడికి? పరిగెత్తు. అట్ట కాదు పరిగెత్తేది, పరిగెడితే అసలు భూమి బద్దలైపోవాలి. సాయిత్తు ఏమైంది? ఎవరు కిడ్నాప్ చేస్తున్నారు? ఎవరాళ్ళు? నా వెనకాల నుంచి వచ్చేస్తున్నారు. సాయిత్తు ఎవరాళ్ళు? 2 మగోళ్ళు. అయ్యో ఇంక పారిపోదాం పాపనం. వద్దులే పారిపోదాం, ఇంకొద్దు. దొంగలు ఉన్నారు ఈడ. పదా
నీ బంగారం అంతా దోచుకొని వెళ్ళిపోతారు. మెడలో చూడు ఎంత బంగారం ఉందో, 2 కాసులు బంగారం ఉంది. బంగారం ఉంటే నేను పార్కులకు వద్దునా, చెవులకు చూడే బంగారం నేను కార్ల మీద తిరిగిదాన్ని. 10 కాసులు ఉంది బంగారం చెవులకి. పెట్టడమే సరిపోతున్నది నా ఆస్తి అంతా. ఆ పిల్లక ఒకటి ఆ పిల్లక రావాలి రబ్బర్ ఒకటి పెట్టింది. ఎట్టుందంటే అది విగ్గున్నట్టే ఉంది. ఎక్సర్సైజ్లు చేయవా? ఎక్సర్సైజ్ అయిపోయింది అప్పుడే. అయిపోయింది అప్పుడే ఎక్సర్సైజ్. వాళ్ళు నవ్వుతాను రమ్మా. అంతే 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 డ్యాన్స్. వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు పాపం నీ దెబ్బకి. ఇటు వచ్చేవాళ్ళు కూడా. బటర్ఫ్లై పార్క్ అంట. ఎంత చక్కనోడోయమ్మో తుమ్మిదా తుమ్మిదా ఓ తుమ్మిదా ఎంత చక్కనో. నా పిల్లకలన్నీ ఇంకో పిల్లకి వచ్చింది. ఇలాంటి పిల్లకి ఇంకోటి వచ్చిందా? కాబట్టి ఈ రూట్లో నువ్వు అడుగు పెట్టేలోపు అందరు రూట్లు మార్చుకున్నారు. ఇది నీ రూట్ అయిపోయింది. అందరు రూట్లు మారిపోయినాయి. రోజు 1 గంట ఇక్కడ వాకింగ్ చేయి సరిపోద్ది. మళ్ళీ నువ్వు ఆ రూట్కి పోతే రూట్ మారిపోద్ది అందరిది. అయ్యో పార్కులోంచి ధర్మతారు కనకమ్మ. ఎవరు తమ్ముతారు? ఇది పార్క్, ఇది నచ్చినట్టు ఉండటమే పార్క్. ఇది చూసారండి, నేను పార్క్ వచ్చాను, సరదాగా ఎంజాయ్ చేస్తాను. చిన్నపిల్లనండి నేను. వీడు నన్ను పాడు చేస్తున్నాడు. చిన్నపిల్లనండి నేను. ఆఫ్రికల్ వేసుకుని పార్కు రమ్మంటున్నాడండి. వీడిని వేసుకోండి. వాయమ్మా నువ్వేందమ్మా నన్ను అన్నంటారు నువ్వు. చిన్నపిల్లలు ఇలానే ఆడుకుంటారు గడ్డిలో. నేను చిన్నపిల్ల మెదడు మరి నాది. చిన్నపిల్లే కదా, అందరికీ తెలుసు. లక్ష్మమ్మ వయసు ఉంది కానీ మెదడు తక్కువ అంటారు. ఊళ్ళండి అందరూ చేయరు, ఆవిడకి అలా రాసి ఉన్నది, యోగం చేస్తారు. ఎంత చక్కగా ఎంత చల్లని అది నన్ను తిట్టకుండా తిట్టుకుంటుంది ఆవిడ. దీనికి వెళ్ళి కొవ్వెక్కి అలాంటి వేషాలు వేస్తుంది. నీకు తెలిసిపోయింది అనమాట. అయితే నాకు ఎవరు ఏమంటున్నారు, ఎవరు ఏం ఉంటుంటారు కూడా నాకు తెలుసు. కానీ నేను వీడియోలో సరదాగా అలా చేస్తాను. కానీ చాలా మంచి మనసు అండి నాది. ఇదిగో ఇంటి అన్నం, ఇంటి బస్తాలో ఇన్ని కూర తినేయడానికి వచ్చాడండి ఒక మూర్ఖుడు. ఆ మూర్ఖుడు ఎవడంటే నేను ఇంతలా నొక్కిస్తాడండి గొడవల్లోని. మేమిద్దరం గొడవలు పడ్డామండి. బాట్లు నొక్కేసాడండి, నన్ను చెయ్య నొక్కేసాడు. యథార్థంగా నిన్న సాయంత్రం 10ంటికి పడుకున్నదని ఇవాళ 10ంటికి లేసానండి. దీనికి సాక్ష్యం రాజు కూడా ఉన్నాడండి. థమ్సప్ బాటిల్ కదండి, మజా బాటిల్ ఎంత గట్టిగా ఉంటుందండి. అది ఇప్పుడు కూడా డొప్ప మీకు నేను చూపెడతాను, వీడియో చేస్తాను ఇంటికి వెళ్ళాక. ఆ బాటిల్ నొక్కినట్టు నా సేను నొక్కేశాడు. అమ్మా అమ్మా అబ్బా అమ్మా అమ్మా ఇలా పైకి ఎత్తనివ్వట్లేదండి. ఇంకా పైకి ట్యాబ్లెట్లు ఇప్పించాను. లక్ష్మమ్మ రా అంటున్నాడండి. వీడిని నేను చాలా తప్పు చేశానండి. చనువు ఎక్కువ ఇచ్చానండి. చనువు ఎక్కింత ఎక్కువ ఇక్కడ కూర్చుంటున్నాడు. నాకు బరువు అయిపోడండి. అందుకే వీడిని కింద చెయ్యి నొక్కలేదమ్మ తల్లి. చెయ్యి ఇట్ట పట్టుకున్నాగా జస్ట్ ఇట్లా అన్న, ఆ నరం అన్నది ఈ నరం ఇక్కడ పట్టేసుకుంది నీకు. ఎదవ యాక్టింగ్ చేసి బొట్టక నీళ్ళు కూడా అలా అనుమానం పడ్డది. నేను వీడియో కెమెరా తీసి మరీ నేను పంపాను. నువ్వు నీళ్లు చల్లుతున్నప్పుడు అట్లా వెనక్కి నెట్టుంటా నేను నిన్ను. అప్పుడు కాదు, నేను సాయంత్రం గొడవలు, పొద్దున గొడవలు కాదు, బాటిల్ గొడవలు, అప్పుడు గొడవలు కాదు. సాయంత్రం గొడవలు ఫైటింగ్ ఏం కాలేదే. మరి ఫైటింగ్ అయిందమ్మా. ఫైటింగ్ కాలా, సాయంత్రం గొడవలో, మధ్యాహ్నం గొడవలో ఫైటింగ్ అయింది. అయినా ఒక ఆడదాన్ని 80 సంవత్సరాల దాన్ని నొక్కుతానంటావేంటి నువ్వు? ఎదవ యాక్టింగ్ చేస్తున్నావు, ఎదవ యాక్టింగ్ నువ్వు. నేను ఒక్కడమే పని, నా పని ఇంకేం పని లేదు. అమ్మా ఇంత సుకుమారమైన ఒళ్ళు, చర్మం చూడండి ఎంత స్మూత్ గా ఉందో. 18 ఏళ్ళు. నీకు మళ్ళీ 35 ఏళ్ళు ముట్టి కింద లేవు, సంతోషించు. 35 ఏళ్ళు వచ్చినా పెళ్లి లేదు, ఏమీ లేదండి. అవును. ఏమోనండి, ఇక్కడ పెళ్ళి ఎప్పుడవుతుందో మరి నేను చూస్తాను. పై కూర్చో తెలియదు. ఏందమ్మా అంత పాట అన్నావు? ఆడికి ఏమొచ్చిందంటే కట్టుకున్నాడు, ఎవరితో తగ్గలేదేమో ఆడికి. అమ్మా ఎంతసేపు నడుస్తావు బిడ్డ,
ఇంత నడక అవసరమా నీకు? ఏంటో అమ్మా. అది కుయ్యమనిపోయింది. 10 అయిపోయింది, ఇంకోటి పెట్టినా మళ్ళీ నీకు. అమ్మా